కేటీఆర్ గారు మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి డీజీపీ శివధర్ రెడ్డి గారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. చట్టాల గురించి, రాజ్యాంగం గురించి, ఈ రెడ్ బుక్లు వీటి గురించి. ఎందుకంటే కాకి బుక్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఎఫ్ఐఆర్లు అన్నీ కాకి బుక్కులనే ఉంటాయి. మీరు అంటున్నారు ఈరోజు మేము రెడ్ బుక్ తెరుస్తాము 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామని. మీరు 3 ఏళ్లలో అధికారం వస్తున్న విషయాన్ని పగటి కళ్ళాలు కనాల్సిందే. ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మన పరిస్థితి ఏందో అర్థమైపోయింది. అంతకుముందు జరిపిన గ్రామ పంచాయతీలు అర్థమైపోయింది. అంతకుముందు పార్లమెంట్లో గుండుసున్నా వచ్చింది. ఇప్పుడు మీరు 3 ఏళ్లలో అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఒక రెడ్ బుక్ పెడతారు. మీకు రెడ్ బుక్ ఎందుకు, పింక్ బుక్ పెట్టుకోండి. పింక్ బుక్ అయితే బాగుంటుంది మీరు పింకీలు రాసుకోవడానికి. కాబట్టి మీరు మీ హయాంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఈరోజు నడుస్తుందో, అధికారం దుర్వినియోగానికి ఈ మొత్తం ప్రపంచంలోనే ఎవరు తన గూగుల్లో కొడితే ఎవడు అధికార దుర్వినియోగం చేసిన రాజకీయంలో అంటే మీ పేర్లే వస్తాయి. ఎందుకంటే పోలీసులను ఏ విధంగా వాడుకుర్రు, ప్రైవేట్, ఆఖరికి మీ ఇంట్లో మీ సొంత చెల్లె ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు సొంత అల్లుని ఫోన్నే ట్యాపింగ్ చేయించినారు. కాబట్టి పోలీసులను మిస్యూజ్ చేసిన దాంట్లో మిమ్మల్ని మించినోళ్ళే లేరు. కాబట్టి మీరు రెడ్ బుక్ పెట్టుకున్నా, పింక్ బుక్ పెట్టుకున్నా, ఇంకా జీవితంలో మళ్ళీ అధికారంలోకి వస్తామన్న దరిద్ర ఆలోచన మీకు వచ్చినా వర్కౌట్ కాదు. ఎందుకంటే మీ దరిద్ర పాలనను చూసి ప్రజలు మిమ్మల్ని పర్మనెంట్గా ఇంటికి పంపించారు. కాబట్టి మీరు చేసినటువంటి దౌర్జన్య పాలన, మీరు మిస్యూజ్ చేసినటువంటి పోలీసులను మేము మిస్యూజ్ చేస్తలేము. ఏదైతే రాజ్యాంగ పట్ల మాకు మర్యాద ఉందో, చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప మీ లెక్క చట్టాన్ని చుట్టం చేసుకోలేదు కేటీఆర్ గారు.